ఈరోజు మన రాజధాని అమరావతి చట్టభద్రత రెజల్యూషన్ని ఈరోజు దైవంతో సమానమైన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తర్వాత దాని గురించి సుదీర్ఘ చర్చ అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ఇంకా ఈ చర్చలో చూస్తే ముఖ్యంగా మా ఎమ్మెల్యేల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసులో ఎంతో బాధ. ఈరోజు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ఆనంద సమయం. ఈరోజు ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా ఈరోజు మనం సంబరాలు చేసుకోవాల్సిన రోజు. ఈరోజు అమరావతి రైతులు దగ్గర 30,000 ఎకరాలు, పైచిలకు ఎకరాలు మరి రాజధాని కోసం సొంత బిడ్డని త్యాగం చేసినట్టు వాళ్ళ భూములు ఇచ్చి దగ్గర ఈ రోజుకి 8 సంవత్సరాలు అవుతాం. ఈ 8 సంవత్సరాల్లో రైతులు పడ్డ బాధలు అవర్ణాతీతం. నిజంగానే అంత కష్టం ఏ తల్లికి రాకూడదు, ఏ తండ్రికి రాకూడదు, ఏ బిడ్డకు రాకూడదు. బిడ్డల జీవితాల గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి అమరావతి రైతులు వాళ్ళ సొంత బిడ్డల్లాంటి ల్యాండ్స్ ఏమైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితేనే కరెక్టు, ఏ రకంగా అయితే ఒక హైటెక్ సిటీ డెవలప్ చేశాడో, ఏ రకంగా అయితే కొత్త సైబరాబాద్ డెవలప్ చేశాడో అలానే ఆంధ్రప్రదేశ్ని కూడా అదే స్థానంలో పెడతాడని నమ్మకంతో ఇచ్చిన తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది, వైరస్ ప్రభుత్వం. ఈ వైరస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మనం చూసాం. వేలాది మంది ఆడవాళ్ళు, రైతులు అందరూ వచ్చి ఇక్కడ నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళని కడుపుల మీద కొట్టి అరెస్టులు చేసి వందలాది వేలాది కేసులు వాళ్ళ మీద పెట్టి దౌర్జన్యాలు చేసి ఆఖరికి ఆ రైతుల్ని ఎంత చిన్న చూపు చేశారంటే సీఎం కాన్వాయ్ పోయినా సరే అక్కడ పరదాలు కట్టి వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వాళ్ళ ముఖాలు చూసే ఓ దరిద్రం అన్నట్టు నాడు ముఖ్యమంత్రి ఏ రకంగా చేశారు చూసాం. ఆయన పోతుంటే చెట్లు కొట్టేశారు, ఆయన పోతుంటే పరదలు కట్టారు అనుకున్నాం. కానీ ఆయనకున్న మనస్తత్వం ఏ రకంగా పైశాటికమైన మనస్తత్వం అంటే కనీసం ఇంతమంది, ఇంత వేల మంది ల్యాండ్స్ ఇచ్చారు, వాళ్ళందరూ భవిష్యత్తు ఏం కావాలా అని చెప్పి అర్థం చేసుకోకుండా మూడు ముక్కలు ఆడిన వ్యక్తి నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే ఈరోజు అందరూ ఆంధ్రులకి ఒక ఇండిపెండెన్స్ వచ్చినట్టుంది. అంటే రైతులకి ఈరోజు రైతులు ఆనందించే రోజు, మనస్ఫూర్తిగా నిద్రపోయే రోజు ఈరోజు ప్రతి రైతన్న ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారు. అట్టనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలా. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద స్టాచ్యూ కట్టాలా. ఎందుకంటానంటే చైనాలో ఒక చోట ఒక పిచ్చి రాజు ఉన్నాడంట. ఇవన్నీ కూడా పిచ్చి పనులు చేసిన తర్వాత ప్రజలందరూ కలిసి ఆయన విగ్రహం కట్టించి ఈరోజు కూడా పోయేటప్పుడు ఉంచుకుంటానో కొట్టుకుంటానో పోతారట. ఆ రకంగా అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా తలా రూపాయి వేసుకొని ఈయన విగ్రహం కట్టి వచ్చే రోజుల్లో కూడా ఈయన ఎవరు అంటే ఫలానా అమరావతి ద్రోహి అనేటట్టు చరిత్రలో ఉండేటట్టు మరి చెయ్యాలి. ఎందుకంటే ఇవన్నీ విగ్రహాలు ఉంటే కదా తెలిసేది మనకి, పలానోళ్ళు ఇటు ఉండేటోళ్ళు ఇట్లా కార్యక్రమాలు చేశారని చెప్పి. కాబట్టి ఈయన కూడా విగ్రహం కట్టాలా, కింద అమరావతి ద్రోహి అని పెట్టాలా అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్లనే రైతులు పడ్డ కష్టాలు ఏ రకంగా న్యాయస్థానం టు దేవస్థానం ఏ రకంగా నడుచుకుంటూ పోయారు.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం నడిచేదానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశీర్వదించి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకొని నడుచుకుంటా వస్తుంటే కాళహస్తిలో మేము రిసీవ్ చేసుకున్నాం. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. నిజంగానే ఆ పాపం ఆ ఆడకూతురుని చూస్తే మగవాళ్ళన్నా మేము నడుచుకుంటే చేయగలుగుతాం, కానీ ఆడకూతురుని చూస్తుంటే వాళ్ళు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక మూల రెస్ట్ చేసుకోవడానికి భోజనాలు అరేంజ్ చేసి కూర్చుంటే వాళ్ళ కాళ్ళు చూస్తే అన్నా మీరు నమ్మరు, నేనేదో మామూలుగా చెప్పడం లేదు కానీ నెత్తురు నడిచి నెత్తురు. అక్కడ కూడా ఈయనకి ఏంటంటే ఇమ్మీడియట్గా కాళహస్తిలో ఎన్ని కేసులు పెడతారు అంటే, నీకు ఎన్ని కేసులు పెడితే మీకు అన్ని ప్రమోషన్లు, మీరు ఎంతమంది లాఠీలు ఇరిగితే అన్ని ప్రమోషన్లు, మీరు ఎంతమంది లోపలేస్తే మీకు అన్ని ప్రమోషన్లు, మిమ్మల్ని వాళ్ళు నడవనీయకుండా చేసినందుకు వాళ్ళకి డిఎస్పీ ప్రమోషన్, ఎస్పీ ప్రమోషన్. ఎక్కడ పోతున్నాం అంటే వాళ్ళు అడిగింది ఏందన్నా, ఇచ్చింది ల్యాండ్, దాన్ని డెవలప్ చేసి ఇవ్వండి, రేపు పొద్దున మా పిల్లలకు ఉపయోగపడుతున్నారు అడిగిన చిన్న కోరికకి ఒక ప్రభుత్వాన్ని నమ్మినందుకు వాళ్ళని 5 ఏళ్ళు మోసం చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అందరం అభినందిస్తున్నాం, మన కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే దీనికి ఒక చట్టభద్రత, రేపొద్దున మళ్ళా ఏ తుగ్లకాడు వచ్చినా సరే, ఎవరన్నా ఈ రైతుల మీద అసహ్యంగా ఈ నెట్టం చంపాలనేటోడు వచ్చినా సరే, తెలివి లేనివాడు వచ్చినా సరే, ఒక నాలెడ్జ్ వచ్చినా సరే, ఒక విజన్ లేనివాడు వచ్చినా సరే, ఈ చట్టాన్ని ఎవరు మార్పులు చేయకుండా పర్మనెంట్గా మన అమరావతే మనకి అమ్మ, మన అమరావతే మనకి క్యాపిటల్ అనేటట్టు ఈరోజు చేసిన మన కూటమి ప్రభుత్వానికి 2 చేతులు జోడించి పాదాభిబంధాలు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి తల్లి తండ్రికి కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు ఒక చరిత్ర, ఈ చరిత్రలో మేము భాగమైనందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. మేము మొదటిసారిగా ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇది రావడం, మా చేతుల మీద ఇది జరగడం అనేది మా పూర్వజన సుకృతం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్మోహన్.